కొండపాక గ్రామంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో ఇసుక రీచ్లకు ఇచ్చిన పర్మిషన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా కొండపాక గ్రామంలో రైతులు సొంత డబ్బులతోని నిర్మించుకున్నటువంటి పొలాలకు వెళ్ళే దారిని క్వారీ యాజమాన్యం ఆక్రమించుకొని రైతులను వాళ్ళు చేసుకున్న పనులకు చాలా ఆటంకం కలిగిస్తుంది, ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పుడు ఇది ప్రతి రైతుకు చేనులకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ పని దినాలలో రైతులను బాగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దీన్ని వెంటనే పై అధికారులు కానీ ఇసుక క్వారీ యాజమాన్యం కానీ వెంటనే స్పందించి ఈ రైతులు నిర్మించుకున్నటువంటి రహదారిలో లారీలు ఉండకుండా చేయాలి. లేని పక్షంలో గ్రామస్తులంతా కలిసి ఇసుక రీచ్లను బంద్ పెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి కూడా వెనుక ముందు ఆడే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే దీనిపై తక్షణ చర్య తీసుకోవాలని కొండపాక గ్రామస్తులం వేడుకుంటున్నాం. అని అడిగితే క్వారీ వాళ్ళు మాకు ఎంఆర్ఓనే పర్మిషన్ ఇచ్చిండు, ఈ రోడ్డుకు ఎంఆర్ఓనే పర్మిషన్ ఇచ్చిండు, కావాలంటే మీరు ఎంఆర్ఓనే అడుక్కోలే అని చెప్పి క్వారీ వాళ్ళు కూడా రైతులను బెదిరిస్తున్నారు. వాళ్ళు అడిగితే ఎంఆర్ఓనే మాకు పర్మిషన్ ఇచ్చిండు రహదారి గురించి అని క్వారీ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మరి ఈ రూటు ఎవరిది అసలు? ఈ రైతులు సొంతగా డబ్బులతో చందాలు వేసుకొని ఈ దారిని మట్టి పోసుకొని దారిని ఏర్పాటు చేసుకున్నటువంటి దారి ఇది. ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కూడా కాకుండా సొంతగా డబ్బులతో నిర్మించుకున్నారు. ఇది రోడ్డు పోయడం జరిగింది కాబట్టి ఈ రోడ్డు మీద మొత్తం లారీలు వందల కాలంగా లారీలు రోడ్డు మీద పెట్టడం ఎడ్ల బండికి నడచడానికి వీలైతే లేదు. కాబట్టి మీరు తక్షణమే దీన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాం.